హాయ్ అండి. హాయ్ అండి. సో మన రామ్ చరణ్ గారి అప్కమింగ్ మూవీ పెద్ది అయితే గ్లిమ్స్ వచ్చేసింది. మరి మీకు ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగుంది. అంటే నాకు తెలిసి బుచ్చిబాబు గారిని అంటే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక 4 years అనుకుంటా, 4 years గ్యాప్ అయినది. ఉప్పైన తర్వాత అంత మంచి హిట్ గ్యాప్ ఇచ్చి మరీ ఇది జస్ట్ ట్రైలర్ కాదు, జస్ట్ గ్లిమ్స్లోనే ఒక రేంజ్లో చూపించిన ఆ డైలాగ్ అనేది, అంటే మనం పుట్టింది ఎందుకు, అంటే నెక్స్ట్ జన్మ ఉంటో లేదో తెలియదు, మనం ఇప్పుడున్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలనే డైలాగ్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్రికెటర్స్ ఆడే దాంట్లో ఆ షాట్ ఒకటి ఇంతవరకు క్రికెట్లో ఎవరు ఆడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ధోని గారు అది గుర్తొచ్చేసింది. అండ్ ఇంకా ఏంటంటే మనకు దాంట్లో చాలా మున్నాబాయి గారు ఉన్నారు, అండ్ మన శివరాజ్ కుమార్ గారు ఉన్నారు, అండ్ మన ఇండియన్ క్రికెటర్ ధోని గారు కూడా ఉన్నారు దాంట్లో. అది ఇంకా త్వరలో బయటకు వస్తుంది. అది దాంట్లో ఉన్నారు. చాలా అది అందుకే అంత సినిమా అంత. ఇంకొంతమంది ఏంటంటే లాస్ట్లో బ్యాట్ తో కొట్టే షాట్ ఉంది కదా, అది ఎంఎస్ ధోనితో కంపేర్ చేస్తున్నారు. అది కరెక్టే కదండి. ఆయన ఏంటంటే ఆయన అలాగే కొడతారు కదా, అది అలాగే. కానీ నిజంగా అసలు ఆ థాట్ ఎలా అంటే, మామూలుగా బ్యాట్ ఆడడం వేరు, కానీ రన్ ఒక స్టెప్ ముందుకెళ్ళి కింద, అంటే మనం ఓల్డ్ స్కూల్ టైంలో మనం ఆడేటప్పుడు చెక్క బ్యాట్లే కదా, అది గుర్తొచ్చింది నాకు కూడా. అది చాలా బాగుంది ఆ సీన్ అసలు. మరి లుక్ పోస్టర్ రిలీజ్ అయింది కదా ఫస్ట్ గ్లిమ్స్ కి ముందు, కొంతమంది ఏమన్నారంటే పుష్పతో అంటే కంపేర్ చేశారు. అవును, లుక్ లాగే ఉంది. అదే లుక్కే కదా, అది లుక్ అదే ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసుకుంటే దసరా మూవీ టైప్లో లుక్. అన్ని ఇప్పుడు సినిమాలంటే మనం కొత్తగా ఏం తీయట్లేదండి, తీసిన సినిమాలే మనం తీస్తుంటారు అంతే. బట్ హీరో చేంజ్ అవుతాడు, అక్కడ ఏమంటారు స్టోరీ చేంజ్ అవుతుంది, డైరెక్షన్ చేంజ్ అవుతుంది, అంతేగాని అంతా అది ఆ లుక్ మాత్రం చాలా బాగుంది. లుక్ వచ్చేసి పుష్ప లుక్. అది ఇంకా ఇక్కడ ముక్కు అది పెట్టుకోవడం, అది మన సై మూవీలో విలన్ పెట్టుకుంటారు, అది అట్లా లుక్ కొంచెం బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్ అంటే అండి, ఏ సినిమా మీద మనం పెట్టుకోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా రావాలి, జనాలు నచ్చితే దాన్ని ముందు తీసుకెళ్తారు, నచ్చకపోతే దాన్ని కిందేస్తారు. మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా ఇలా నచ్చితే పైకి వెళ్ళిపోతుంది, లేకపోతే కిందికి వెళ్ళిపోతుంది. రీసెంట్గా జరిగింది అలాగా. దీనికన్నా ముందు రామ్ చరణ్ గారు చేసిన గేమ్ చేంజర్ ఒక ఫ్లాప్, ఒక డిజాస్టర్ అయింది ఆయన కెరియర్లో. అది ఏంటంటే అండి, అది ఈ పైరసీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైరసీని తగ్గించాలి. ఎందుకంటే మనం సినిమా అంటే ఆ సినిమానే అని చెప్పట్లేదు, ఎన్నో సినిమాలు, చిన్న సినిమా అయినా సరే ఏదైనా సరే, ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలన్నా కూడా ఎంతోమంది టీం వర్క్ చేస్తేనే ఒక మనకి అవుట్పుట్ బయటకు వస్తుంది. అలాంటిది వీళ్ళు జస్ట్ ఒక సినిమాకి వెళ్ళి వీడియో తీసేసి బయటకు పెట్టేస్తున్నారు. అది ఎందుకు అర్థం కావట్లేదు అసలు. ఎందుకంటే అంటే ప్రొడ్యూసర్ హీరో పక్కన పెడితే 24 క్రాఫ్ట్స్ పనిచేస్తారు దాంట్లో. వాళ్ళ కష్టం ఉంటుంది. ఏంటంటే కొన్ని నెలలు ఎండ వాన అవేం వీళ్ళు ఏంది షూట్ అయిపోతే క్యారీ వన్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు మిగతా టెక్నీషియన్ వెళ్ళరు కదా, అట్లా ఎండ అయినా వాన అట్లే ఉంటారు. ఆ కష్టాన్ని వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వీళ్ళు ఆ పైరసీ తగ్గితేనే కొంచెం సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.